అయితే అనర్హత వేటు తప్పించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు జగన్. సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్లిపోయారు. జగన్ 10 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోవడం అనేది ఎలా చూస్తారు మీరు? 100% వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అయిపోతారని భయపడే వచ్చి సంతకం పెట్టడానికి వచ్చి 10 నిమిషాలు వెళ్ళిపోయారు. అధికారమే పరమావధిగా కేవలం ముఖ్యమంత్రి ఉంటేగా మీరు అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? చూస్తారు పెదలే సీకొడతారు. రేపు పొద్దున్న ప్రజల కోసం పోరాడండి. పోరాడితే మీది బాగుందంటే మీకే వేస్తారు కదా. ఎందుకు పోరాడకుండా ఎందుకంటే అలా దొడిదారులు నిలిపోవడం అనేది కరెక్ట్ కాదండి. అది నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలేటి, నియోజకవర్గంలోని పరిస్థితులు ఏ రకంగా ఉన్నారనేది అసెంబ్లీలోని స్పీకర్ ముందు చర్చిస్తేనే ఆ ఎమ్మెల్యేకి పేరు ఉంటుంది. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 10 మంది ఎమ్మెల్యేలతోనే 10 నిమిషాలు ఉండి మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలతోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, ఏ రకంగా ఎన్నుకున్నారు? మీకు 151 సీట్లు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు మీరు ఆ గౌరవం కాపాడుకోవాలి. మీరు మీ అస్వస్థంగా చేశారు, అయిపోయింది. ప్రజలు మళ్ళీ తీర్పు ఇచ్చారు, మీకు 11 సీట్లు ఇచ్చారు. మీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? గతంలో పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు, ఆయన మెయింటైన్ చేయలేదా? 294కి సీట్లు ఉండేది, అందులో ఆయనకి 27 సీట్లే వచ్చినాయి. అప్పుడు 27 సీట్లు వస్తే ఆ 2 సీట్లు రాలేదని ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా సరే ఆయన అసెంబ్లీకి వచ్చి గళం ఇప్పేవారు. ఆ రకంగా ఉండాలి. ప్రజల కోసం నిలబడండి. 1 సీటు ఉన్నా నిలబడొచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు ఎన్ని సీట్లు ఉన్నాయండి కాంగ్రెస్ కి? ఇవాళ సీఎం అయిపోలేదా? ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రజల కోసం పోరాడండి. పోరాడితే మీది బాగుందంటే మీకే వేస్తారు కదా. ఎందుకు పోరాడకుండా ఎందుకంటే అలా దొడిదారులు నిలిపోవడం అనేది కరెక్ట్ కాదండి. అది మీరు ఏదైనా ఉంటే ప్రజలతో మమేకం అయిపోవాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల ద్వారా మీరు ఎన్నుకునేలాగా ఉండాలి. మీకు సీట్లు ఇచ్చారనుకోండి, మీరే ఎప్పుడు మెయింటైన్ చేసుకుందరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు అధికారం, పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి. ఆ కూటమి బలపరిచింది వచ్చినప్పుడు మనం ఇంకా మీరు ఏం చేయలేరు కదా. 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. 5 ఏళ్ళు వెయిట్ చేయండి, తర్వాత ప్రజలు ఇస్తే చెయ్యండి. అంతేగాని ఇప్పుడే నాకు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎలా వస్తుందండి? మీకు సీట్లు రాలేదు కదా. 20 సీట్లు రావాలి, ఇంచుమించుగా 18 సీట్లు రావాలి. 18 సీట్లు ఎక్కడ వచ్చినాయి అంటే 11 వచ్చినాయి. మీకు మిగతా సీట్లు వస్తే ఎలాగా ప్రతిపక్ష హోదా? రాజ్యాంగం ఒకసారి తిరగేయండి, అందులో ఏమని రాసి ఉంది లా ప్రకారం, దాని ప్రకారం నడుచుకోవాలి. మనం రాజ్యాంగాన్ని లోబడి మనం ఉండాలి, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. ఆనాడు అంబేద్కర్ ఇవన్నీ ఆలోచించే రాశాడు. ప్రతిపక్ష హోదా ఎవరికి ఉండాలి, దేనికి ఎలా చేయాలన్నది దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని నాకు ప్రతిపక్ష రాలేదు అనుకోవడం ఏంటండి? ప్రయత్నం చేయండి, వస్తుందేమో చూద్దాం పోనీ. అంతేగాని రాని దానికోసం మీరు పాకులాడకూడదు. మీరు ఇచ్చిన దానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు, ఎంత డబ్బు ఎంతైనా తెస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవాళ పోలవరం ఆగుతుందా? అమరావతి ఆగుతుందా? ఏది ఆగట్లేదే. సూపర్ 6 కూడా బ్రహ్మాండంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. గతంలో ఉన్న లోటు వల్ల ఈ రోజున ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఎదుర్కొని ఆయన చాకచక్యంగా చేసుకొస్తున్నాడు. ఆయన కేంద్రంలో ముప్పు పొందుతున్నాడు. ఆయన ఇవాళ బ్రహ్మాండంగా చేస్తాడని చంద్రబాబు నాయుడు నెంబర్ 1 సీఎం అని మనకి భారతదేశంలో ఇవాళ కొనియాడుతున్నారు అందరూ. ఇవాళ చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఆయన యొక్క చాణక్యత మనం అది అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకుండా ఎందుకంటే మనం ఎలా ప్రయాసపడతాం? ప్రజల పక్షాన్ని నిలబడండి, మీరు అందరూ చెయ్యండి. అప్పుడు ప్రజలు ఏది కావాలంటే అదే చూసుకుంటారు. మనం ఎవరో న్యాయ నిర్ణేతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చి ఒకేసారి వెళ్ళిపోవడం అంటే డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఇప్పుడు 60 రోజుల్లోగా రాకపోయినట్టయితే సస్పెండ్ చేస్తారన్న భయంతోనే వెళ్ళిపోయారంటారా? ఇప్పుడు ఆయనకే తెలియాలి అది ఎందుకు వచ్చారన్నది. ఆయన యాక్చువల్గా అయితే రాను అని అన్నారు. ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు రాను అని అన్నారు. ఎందుకు వచ్చారన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. దానికి ఎందుకు కారణం అన్నది సంతకం పెట్టారు, వెళ్ళారు, అటెండ్ అయిపోయారు కదా, ఇంకా పర్వాలేదు. ఆయనకి జగన్ 10 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోవడం అనేది ఎలా చూస్తారు మీరు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల
పక్షాన పోరాటం చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాను లేదా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల సమస్యలు వాడి వేడిని కూడా అసెంబ్లీలోనే ప్రస్తావించే పనే ప్రజలు ఓట్లేస్తారు ఎమ్మెల్యేలకి. ఆ దిశగా పనిచేయాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలేటి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలోని పరిస్థితులు ఏ రకంగా ఉన్నారు అనేది ఈ యొక్క విషయాలు అసెంబ్లీలోని స్పీకర్ ముందు చర్చిస్తేనే ఆ ఎమ్మెల్యేకి పేరు ఉంటది. ప్రజా సమస్యలు ఏమని ఉంటే ఆ సమస్యలు తీరుతాయి. అటువంటిది ఈ రోజు మీ అందరూ కూడా ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికీ కూడా మీరు ఆ 10 మందో 11 మందో అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ వినిపించాలా. అంతేగాని అసెంబ్లీకి ఒక అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలోని కోట్లాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఆ యొక్క డబ్బులు ఎవరవండి? ప్రజలవే. ఆ ప్రజల డబ్బుని మరి అసెంబ్లీ ద్వారా మీరు ప్రజా సమస్యలు వినిపించకపోతే మీరు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 10 మంది ఉన్నారా, 11 మంది ఉన్నారా, ప్రతిపక్ష హోదా ఉందా, ప్రతిపక్ష హోదా లేదా అనేది పక్కన పెట్టాలా. ఈ రోజు మీ అవకాశం గురించి ఏమైతే మరలా అసెంబ్లీలోని మేము గాని అటెండ్ అవ్వకపోతే ఈ రోజు సస్పెండ్ గురవుతాం, అసెంబ్లీకి రాకుండా ఉండిపోతారేమో అని మీ యొక్క అలవెన్స్ల గురించి, మీ యొక్క జీతాల గురించి, జీత బత్యాల గురించి, మీ ఇంటి రెంట్ల గురించి మీరు వెళ్ళారే తప్ప ప్రజా సమస్యలు వినిపించినందుకు మాత్రం మేము వెళ్ళటం లేదు. ఇది 100% తప్పు. ఏ పార్టీ అయినప్పటికీ, తెలుగుదేశమా, బీజేపీ, జనసేన, టీడీపీ అనేది కాదు, భారతదేశంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్ళాలా, ప్రజా సమస్యలు ప్రస్తావించాలా, ప్రజా లోటుపాట్లు ఏమున్నాయో అక్కడ వినిపించాలా. స్పీకర్ దగ్గర వినిపించిన తర్వాత ఆ యొక్క సమస్యల మీద మంత్రులు మరలా స్పందిస్తారు. దానికి మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తారు. ఆ సమాధానం చెప్పిన తర్వాత 0 అవర్ లా గానీ 0 అవర్ కాకపోయినప్పటికీ కూడా ప్రస్తావించినప్పుడు అప్పుడు దేశంలో కోట్లాది మంది టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. గతంలో లాగా కాదు, మీడియా రంగం అభివృద్ధి అయింది. వాట్సాప్ వచ్చాయి, ఫేస్బుక్ వచ్చాయి, ట్విట్టర్లు వచ్చాయి, అన్ని వచ్చాయి కాబట్టి దాంట్లో లైవ్ ప్రజలు చూస్తున్నారు. ఆ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తే మీకు ఓటు వేసినందుకు ప్రతిఫలం దొరుకుతుంది. అటువంటిది మీరు అసెంబ్లీకి వెళ్లకుండా వెళ్ళి 10 నిమిషాలు ఉండి వచ్చేయడం అంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీని తట్టుకోలేక మీరు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు చెప్పలేక మీరు చేసినటువంటి పని కేవలం దొడ్డుదారిన వెళ్ళి మీరు వచ్చినట్టుంది. ఇది 100% తప్పు. ఏ దైవమైనప్పటికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ 21 మంది సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షం వెళ్ళి వినిపించడం జరిగింది. ఆ రోజు అనుకోలేనటువంటి పరిస్థితుల్లోని స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు దీని మీద వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క స్పీకర్ ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారో మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు రండి, ఏదైతే ప్రజా సమస్యలు వినిపించండి. వినిపిస్తే దాని ద్వారా అధికారుల పార్టీ వారికి కూడా అర్థమవుతుంది. ఆ ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద డిస్కస్ చేసి ప్రజలకు న్యాయం చేద్దామని స్పీకర్ గారు 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసినటువంటి ఏదైతే చర్య ఈ రోజు ఉందో అది శోచనీయమైనటువంటి చర్య. ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి తప్ప విలువలకు తిలోదికాలు ఇచ్చి మీరు ఇటువంటి రాజకీయాలు చేయకూడదు. ఏదేమైనప్పటికీ మీ అవసరాల గురించి, మీ అవసరాలు తీరడం గురించే మీరు ఈ 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి 10 మంది ఎమ్మెల్యేలతోని వచ్చి 10 నిమిషాలు ఉండే మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలతోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళడం జరిగింది. కానీ వెంటనే ఒక 10 మినిట్స్ తర్వాత వాళ్ళు బయటికి రావడం అనేది చాలా దురదృష్టకరము, శోచనీయము. అది తప్పు, ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మీ 11 మంది ఎమ్మెల్యేలకి ఓట్లు వేసిన ప్రజల కోసమని మీరు ఉండాలి. ఆయా సమస్యలను ప్రస్తావించాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి, ఇటు ప్రజల దృష్టి తీసుకెళ్ళండి. అంతేగాని కేవలం అధికారమే పరమావధిగా కేవలం ముఖ్యమంత్రి ఉంటేగా మీరు అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? పార్టీ అనేది ఎందుకు పెట్టుకుంటారంటే కేవలం అధికారం పరమావధిగా పార్టీ పెట్టకూడదు. ఒక్కోసారి పార్టీకి అధికారం ప్రజలు ఇస్తారు, ఒకసారి ఎవరు ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు 2 ఈక్వల్ గా తీసుకోవాలి. ప్రజా సమస్యలు ముందు ప్రస్తావించాలి. అలాగే చిత్తశుద్ధి అంకిత భావంగా ఒక లీడర్లుగా మీరు అసెంబ్లీలో ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే తప్పనిసరిగా ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని. ప్రజా సమస్యల మీద, అలాగే నిరుద్యోగ సమస్య మీద అవ్వచ్చు, లేదా విద్య, అనేక సమస్యలు రాష్ట్రంలో సమస్యలు లేవని చెప్పి పాలకపక్షం కూడా చెప్పట్లేదే. అనేకమైన సమస్యలు అవన్నీ తీరుస్తామని చెప్తున్నారు. అదే అంశాన్ని మీరు పట్టుకొని మీరు ఐడెంట్ అవ్వండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజల్లో ఇమేజ్ తెచ్చుకోండి. ప్రతిపక్షంగా మీరు అక్కడ ఫెయిల్ అవ్వచ్చు ఎన్నికల్లో, ఇక్కడ పాస్ అవ్వండి ప్రజా సమస్యల మీద. అప్పుడు ప్రభుత్వం కూడా స్వాగతిస్తుంది. కాబట్టి దయచేసి ఏదో జీతం కోసమో లేదా వరుసగా 2 సెషన్స్ కలిసిపోతే డిస్క్వాలిఫై అయిపోద్దని చెప్పి రాజ్యాంగంలో ఉంది. వాటిని తప్పించుకోవడానికి మీరు వెళ్తున్నట్టుంది. కానీ కేవలం ప్రజలకు సంబంధించి లేదా ఈ రాష్ట్రానికి సంబంధించి సమస్యలు కానీ లేదా ప్రజా సమస్యలు కానీ అవి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు మీరు వెళ్తున్నారని చెప్పి ప్రజలైతే ఎవరు భావించట్లేదు. కాబట్టి
కాబట్టి ఎప్పటికైనా ప్రతిపక్షము రియలైజ్ అయ్యి మీరు ఫైట్ చేయండి, రియల్ గా ఫైట్ చేయండి, వాస్తవాలను ఫైట్ చేయండి, ఫైట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తండి, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టండి మీరు అడిగే సమస్యల మీద. అది ప్రజల్లో వెళ్తే ప్రజలకి మీ మీద కొంత నమ్మకం కలుగుతుంది, భవిష్యత్తులో కొంత బాగుండదు. కాబట్టి దయచేసి అటువంటి ఇక నుంచి మానుకోండి, ప్రతి సెషన్స్ కి వెళ్ళండి. ఈ రోజు నీకు పార్లమెంట్ లో బలం లేదు, 4 5 6 ఉన్నారు, అలాగే పార్లమెంట్ రాజ్యసభకి లోక్సభకి వెళ్ళడం అనేస్తున్నారా అంటే వాళ్ళు కూడా వెళ్ళడం కూడా చెయ్యి. కాబట్టి ప్రజలు ఈ విధంగా ద్వంద్వ వైఖరి వద్దు, లోక్సభ రాజ్యసభ ఒకలాగా అసెంబ్లీకి వచ్చేకి ఒకలాగా అనేది పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలు ఇది కూడా గమనిస్తారు, కేవలం రాష్ట్ర ప్రజలు పాలక పక్షాన్ని గమనించరు, ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నారనేది గమనిస్తారు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దాని పట్ల యూటర్న్ తీసుకుని ప్రజాక్షేత్రంలో, అది ఎలాగో ప్రతి పార్టీ ప్రజాక్షేత్రం ఉంటుంది, కానీ అత్యంత విలువైనటువంటి అత్యంత పూజించదగినటువంటి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ రెండింటికి వెళ్ళాలని చెప్పి మేమైతే భావిస్తున్నాం. కేవలం ఈ 60 రోజులు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అన్న ఆలోచనతోనే ఆయన వచ్చి ఆదరించుకున్నారంటారు. అదే చెప్పాను కదా, డిస్క్వాలిఫై నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్తున్నట్టుంది, కానీ వీళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజా సమస్యలు రాష్ట్రం యొక్క సమస్యలని అసెంబ్లీ వేదికగా అటు కేంద్రానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఇటు పాలకపక్షం కానీ తీసుకెళ్లేందుకు కాదని నేనైతే భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి రాకపోవడం తోటి ఇప్పుడు అదే ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, వాళ్ళు ఒక నోటీస్ జారీ చేశారు. అంటే అసెంబ్లీకి గాని జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా దాన్ని తీసే పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ఒక లెటర్ లో పేర్కొన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? రాజకీయ పార్టీ పెట్టిందే ప్రజల కోసం, ప్రజల సమస్యలు మాట్లాడడం కోసం. ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో, నేను నమ్మి ఓటేసి గెలిపించారో ఆ ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో నిలదీసి వాళ్ళు అక్కడ ఉన్న సమస్యలు వినిపించి వాళ్ళకి కావాల్సిన ప్రజలకు కావాల్సిన నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామని నీకు ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఓటేసి గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే అది జగన్మోహన్ రెడ్డా ఇంకొక రెడ్డా లేదా ఇంకొక అనేది ఇక్కడ సమస్య కాదు. ఎవరైనా సరే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ఆ పేద ప్రజల కోసం, ఆ నియోజకవర్గ సమస్యల కోసం మాట్లాడాలి. మీరు వెళ్ళకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవడం తప్పేం లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళందే పాఠాలు రావన్నట్టు మనం స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేసుకొని మాస్టర్ చెప్పి నేర్చుకొని నీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగాలి కదా. అదే మాదిరిగా అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అక్కడికి వెళ్ళి ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి, అది నువ్వు ఉండొచ్చు, ఇంకొక ఉండొచ్చు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ పెట్టి సీఎంలు మారుతారు. కానీ ఎమ్మెల్యేలుగా ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచినా వెళ్ళి క్వశ్చన్ నుంచి పేజీ నుంచి సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ పార్టీ నాయకుడికి అయినా. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చాయి, మీ 11 మందితో వెళ్ళి ప్రజల కోసం మాట్లాడు, అసెంబ్లీలో వినిపించు. అయ్యా మమ్మల్ని నమ్మి ఓటేసారు, మా వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి, పార్టీని నమ్మి, మా వైసీపీ పార్టీని నమ్మి ఓటేసి గెలిపించారు 11 మందిని. మేము శిరస వహిస్తున్నాం. ఆ ఉన్న 11 సీట్లు 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడుతాం. మేము దాని మీద గోడు వినిపించండి. మిమ్మల్ని ఇప్పుడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారు అసెంబ్లీలో, మీరు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఇచ్చింది దేనికోసం? ధర్నాలు చేయాలి, మీటింగ్లు పెట్టాలి, ఇంకోటి చేయాలి అని సెకండరీ. ముందు ప్రజల కోసం మాట్లాడారు కదా. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఫ్యామిలీ కుటుంబంలోనే చర్చించుకోకపోతే ఆ కార్యక్రమం నెరవేరదు ఇంట్లోనే. అలాంటిది ప్రజలు ఎంత పెద్ద బాధ్యత మీకు ఇచ్చారు, మీరు గట్టిగా వాదించాలి. ఉన్నది లేనిది ఉన్నది ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు నచ్చినట్టు చేసుకుంటారని అడగండి. ఇప్పటివరకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి అసెంబ్లీకి రమ్మన్నా కూడా రాకపోవడానికి కారణం ఏంటంటారు? గతంలో ప్రతిపక్ష హోదా 18 సీట్లు ఉంటాయి కానీ రాదని మనందరికీ తెలిసిన విషయమే. అది 18 సీట్లు ప్రజలు ఇవ్వలేదు. అది మన ఎవరో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న అధికార పార్టీ కూటమి పార్టీ సంబంధాన్ని చెప్పడం అవసరం లేదు. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు మాట్లాడతారు. ఎందుకండి 18 సీట్లు వస్తే ఆ హోదా ఉంటే మీరు మాట్లాడతారని ఇప్పుడు చెప్తున్నారు. 60 సీట్లు వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు నువ్వు అసెంబ్లీలో ఉండి? ఎందుకు అసెంబ్లీ బైకాట్ చేసి వచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోయావు? నువ్వు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల కోసం ప్రజల సమస్య కోసం తెచ్చుకో. ఆల్రెడీ తెచ్చుకున్నావు కదా గతంలో 2019 ముందు తెచ్చుకున్నావు, మీకు అవకాశం ఇచ్చారు. మరి ఆ సమస్యలన్నీ 5 సంవత్సరాలు చేతులైపోయావు. మళ్ళీ ప్రతిపక్ష హోదా లేదు, పూర్తి స్థాయిలో అది క్లోజ్ చేశారు. 11 సీట్లకి పరిమితం చేశారు. ఈ 11 మందిలో అడగండి, అధినేత నువ్వు ఉన్నావు కదా నీ పార్టీ నుంచి, నువ్వు వెళ్ళి నిలది నీ కొడతారా అసెంబ్లీలో? ప్రజలు అందరూ చూస్తారు, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ చూస్తారు అసెంబ్లీలో ఏం జరుగుతుందో. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ జరిగినా రాష్ట్ర దేశం మొత్తం చూస్తారు. నీకు భయం ఉంది? ప్రజలు
ప్రజలను గౌరవించు, నీకు ఇచ్చిన ఓటుని గౌరవించు. నువ్వు ప్రజల కోసం మాట్లాడితే రేపు నీ కోసం నమ్ముతారు ప్రజలు. ఇది ఓటేయడమే తప్ప నమ్మి ఓటేయడమే తప్ప మన ప్రజల కోసం మన నియోజకవర్గం కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఇలాంటి ఓటు ఎందుకు వేయాలని ఉన్నాక 11 సీట్లు కూడా పీకేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి వచ్చినట్టయితే ఆయన 1 గంట ఉండి వెళ్ళిపోతారని చెప్పేసి కొన్ని పత్రికల్లోనే కథనాలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇష్టం లేని కాపురాలా ఉంటది ఇది. వాళ్ళు నమ్మి ఓటేసి పెళ్లి చేశారు, ఎమ్మెల్యేగా ఓటేసారు, కృష్ణలేని పెళ్లి చేశారు. కృష్ణలేని కాపురం చేస్తే మనం ఏం చేస్తాం? చూస్తారు పెద్దలే చీకొడతారు. రేపు పొద్దున్న ఇప్పుడు నీకు 60 రోజులు అటెండెన్స్ లేకపోతే తీసేసి చట్టంలో లూపు ఉండొచ్చు సెక్షన్ లో, ఆ ప్రకారంగా తీసేయచ్చు. లేకపోతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గారు ఆ మాట మాట్లాడరు కదా. ఈ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వచ్చి అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతాను అనేది నీ కర్మ, అది మనం ఏం చేయలేం. ప్రతిపక్షంగా ఉండేటప్పుడు ప్రతిదీ నిలదీసి అడిగి తెలుసుకొని ప్రజల సమస్యలపై ఎట్లా ఆలోచించాలి గాని 1 గంట ఉండి హాజరేసుకొని వెళ్ళిపోతాను స్కూల్ పిల్లడు స్కూల్ కి వచ్చి ఏదో కనిపించి హాజరేసి వెళ్ళిపోయేటట్టు ఉంటే మరి ఆ స్కూల్ పిల్లడికి ఎలా తెలుస్తుంది అంటారు? అంటే అదే మాదిరిగా ఉన్నట్టు ఉంది కదా. అంటే స్కూల్ పిల్ల మాదిరి చేస్తే ఏం చేస్తారంటే టీసీటీ పంపించేస్తారు. ఇప్పుడు అటెండెన్స్ లేకపోయి చదువు లేకపోయి ఇది లేకపోతే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేస్తారు. తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? టీసీ ఇచ్చి పంపించేస్తారు. మీ పిల్లడు ఇంక మా స్కూల్లో మీరు పనిచేయడు, వేరే స్కూల్ ఉంటే చూసుకోండి, అలాగనే మాకు ఆల్టర్నేటివ్ చూసుకోండి, కానీ అది మాస్టర్ గారు తీసేస్తారు. అలాగే ఇది కూడా ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాలి. నేను నిజంగా చెప్తాను, ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ఆడు ఒక్కరా 2 3 ఆ పార్టీ ఎంతమంది గెలిచినా అసెంబ్లీలో రాని వాళ్ళు 60 రోజులు పరిధిలో రాని వాళ్ళందరినీ డిస్మిస్ చేయడం అనేది నా అభిప్రాయం. ఇది పక్కా, ఇదే మంచి నిర్ణయం. ఇది మీడియా వాళ్ళు ఏ విధంగా దీన్ని వక్రీకరిస్తారు నాకు తెలియదు, కానీ 60 రోజుల్లో ప్రజల సమస్యలు మాట్లాడిన వాళ్ళు ఆ ఎమ్మెల్యే పదవి అర్హుడు కాదని డిస్క్వాలిఫై చేయడం బెస్ట్ అని ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పేసి రాబోతున్నానని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. అసలు ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గాని ఇప్పుడు అసెంబ్లీకి 60 రోజుల పాటు రాకపోయినట్టయితే ఎమ్మెల్యేని కూడా రద్దు చేసే పరిస్థితి ఉంటది అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నారు. ఇది అయింది గౌరవ హోదా అండి. ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రతిపక్షం అయితే లేదు, గౌరవ హోదాలోనే శాసనసభకు రావాలండి. గతంలో 151 సీట్లు వచ్చేటప్పుడు ఎంత గర్వంగా మాట్లాడారో ఇప్పుడు అదే సగౌరవంగా మాట్లాడండి ఒక ఎమ్మెల్యే హోదాగా. అంతేగాని నాకు ప్రతిపక్షం కావాలి అంటే గతంలోని ప్రతిపక్షం లేకుండా చేస్తాను వైనాట్ 175 అన్నారు. అయితే 175 అనేటప్పుడు 175 కి దాన్ని 11 చేశారు. 11 చేసేటప్పుడు దాన్ని ఏంటంటే గౌరవంగా గెలిపించారు కాబట్టి, ఓట్లేసి గెలిపించారు కాబట్టి గౌరవంగా వెళ్ళి శాసనసభలో మాట్లాడాలి. అధికార పక్షం అడుగుతారు, దానికి సమాధానం చెప్పాలి, వినాలి, ఓపిక పట్టాలి. అంటే జగన్ కేవలం 1 గంట మాత్రమే ఉంటాను అని చెప్పేసి కొన్ని మీడియాలో గానీ పేపర్స్ లో గానీ ప్రచారం కూడా అవుతుంది. అంటే అసెంబ్లీకి వస్తే 1 గంట సేపు ఉండి వెళ్తాను అనడం కరెక్టే అంటారా? గతంలోనే ఈయన 151 సీట్లు ఉంటప్పుడు గంటలో కూర్చొని వెళ్ళిపోయాడా? గంట కూర్చొని వెళ్ళిపోయాడా? అధికార పక్షం ఉంటప్పుడు 151 సీట్లు ఇచ్చేటప్పుడు గంట ఉండిపోయి గంట ఇప్పుడు వెళ్ళిపోలేదు కదా, ఉన్నారు కదా ఫుల్ శాసనసభలో. అలాగే ఎమ్మెల్యే గెలిచేటప్పుడు కూడా ఉండాలి, 11 సీట్లు వచ్చినా ఉండాలి, అధికార పక్షం లేకపోయినా ఉండాలి. అది ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి. ఓట్లు దేని కేసు గెలిపిస్తారు? గెలిపించేటప్పుడు ఇది అర్థం చేసుకోవాలి, ఇది జగన్ గారు అర్థం చేసుకోవాలి. సరే అధికార పక్షం అడుగుతారు, దానికి సమాధానం చెప్పాలి, లేదు ఓపిక లేకపోతే దాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి కారణం అంటారు? అంటే గతంలో కూడా ఇలాగే ఉందండి. నారా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే ఇది శాసనసభ గౌరవం ఇవ్వాలి. శాసనసభ అంటే గౌరవం. ఒక ఎమ్మెల్యేగా దేనికి గెలుస్తారు? శాసనసభలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో శాసనసభకి గౌరవం ఇవ్వాలి. అంతేగాని నాకు అధికార పక్షం లేదు, నాకు అధికారం ఉంది, నేను ఉంటాను అంటే కరెక్ట్ కాదు. ఓట్లు వేసిన వాళ్ళు ఎర్రోలు కాదు కదండి, ఓట్లేసి గెలిపిస్తారు దేనికి? ఎప్పుడైతే అధికార పక్షంతో ఒకలాగా విర్రవీగిపోయి అధికారం లేనప్పుడు చిరెత్తిపోతే అది కరెక్ట్ కాదండి. చాలా ఓపికగా ఉండాలి. ఏంటంటే రాజకీయం అంటే ఓపిక లేకపోతే రాజకీయంలో ఉండలేరు ఎవరు. 1,00,000 క్వశ్చన్లు వేస్తారు, దానికి సమాధానం చెప్తేనే రాజకీయం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, మీరెవరు నేను చెప్పనంటే దానికి రాజకీయ అర్హత లేనట్టే. రాజకీయ అర్హత ఎప్పుడైతే అవతల వ్యక్తి సమాధానం అడిగేటప్పుడు మనం ఓపికగా సమాధానం చెప్తే దానికి ఎవరైనా డెలివరీ ఇది పక్క క్యాండిడేట్ అడుగుతున్నాడు సమాధానం చెప్తున్నాం. అలాగే దేనికైనా సరే పోలవరం ప్రాజెక్ట్ అవనవ్వండి, ఏదేమైనా అవనవ్వండి, ఒకళ్ళు ఎత్తి పెంచారంటారు, ఒకళ్ళు ఎత్తి తగ్గించారంటారు. ఎన్నో ఓకేనండి ప్రజల్ని మభ్య పెట్టడానికి. ఇది ప్రజల్ని మభ్య పెట్టడానికి. సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, ఇరిగేషన్ శాఖ చూస్తుంది, పోలవరం చేస్తాను. ఇది వరకు జగన్ గవర్నమెంట్ లోనే
2021 కంప్లీటెడ్ అని ఒకళ్ళు అన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏది కంప్లీటెడ్? అలాగా ఇవన్నీ ఎక్కువగా పోకుండా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కొంచెం మంచి అంశాలు ఉన్నాయి. ఇటువంటి వాటి మీద చక్కగా మాట్లాడితే ఇవన్నీ సమాధానాలు చెప్తారు. అంతేగాని హోదాలో ఎమ్మెల్యే హోదాలను విర్రవీగిపోయి కంప్లీట్ చేసేస్తాం, 22 కంప్లీట్ చేస్తాం, 23 కంప్లీట్ చేస్తాం, 23కి ఎండ్కి డిసెంబర్ ఎండ్కి కంప్లీట్ చేస్తాం అన్నాను. అక్కడే వదిలేశారు, గాలికి వదిలేశారు, పాలన అంతా గాలికి వదిలేశారు. ఇప్పుడు దీన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా విజన్ 2040 తీసుకెళ్తున్నారు. ఇది ముందుకు వెళ్తుంది, ఎందుకంటే అందరూ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వమే, ముందుకు వెళ్ళాలని అందరూ ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలే ఉండి 10 మందితో కలిసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఇలా ఎందుకు జరిగింది అంటారు? అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు వాళ్ళు ఆదేశాల ప్రకారంగా ఆయన సభ్యత్వం కోల్పోతాడు 60 రోజులు దాటినట్టయితే అసెంబ్లీకి రాకపోతే అని భయపడి ఈ రోజు అసెంబ్లీలోకి వచ్చి ఏదో సంతకాలు పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి అని అడిగి నినాదాలు చేసుకుని స్పీకర్ మీద, గవర్నర్ మీద, గవర్నర్ ఏం చెప్తున్నారో ఆలకించుకుంటారు. 10 నిమిషాలు ఏంటంటే వెళ్ళిపోయారంటే వాళ్ళు కేవలం ప్రత్యేక హోదా కావాలని చెప్పి వంపు పెట్టుకుని ఈ రోజు ఆ సంతకం పెట్టడానికి కోసం 60 రోజులు దాటినట్టయితే డిస్క్వాలిఫై అయిపోతామని భయపడి వాళ్ళు వచ్చి చేశారు తప్ప ఇది చాలా తప్పు. ఇటువంటి సంస్కృతి చేయకూడదు. అసెంబ్లీలో ఉన్నట్టయితే బడ్జెట్ మీద కానీ డిస్కషన్ చేసినట్టయితే లాస్ట్ టైం చేసిన తప్పులన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి అసెంబ్లీలోని వేదిక కాబట్టి దానికి సమాధానం చెప్పుకోలేక ఈ రోజు వాళ్ళు దాటి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా అసెంబ్లీలోకి మళ్ళీ అడుగు పెట్టరు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ లో ఎప్పుడైతే మళ్ళీ 60 రోజులు అవుతుంది అంటే మళ్ళీ ఒక రోజు వస్తారు, వెళ్తారు తప్ప వీళ్ళు అసెంబ్లీలోంచి రారు. ఇది చాలా తప్పు. ఇటువంటి దుశ్చర్యం చేయకూడదు. మరి శాసనసభ్యులందరినీ కూడా నియోజకవర్గంలో మా సమస్యల మీద మీరు అడగట్లేదు కాబట్టి మీరు మాత్రం మీరు అర్హులు, మీరు రిజైన్ చేయమని చెప్పి ఏ నియోజకవర్గంలో ఎన్నుకున్నారో ఆ ప్రజలందరూ కూడా వాళ్ళని ఎంటలు కొట్టే పరిస్థితి వస్తుంది. దాన్ని తెచ్చుకోకుండా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పనిచేయమని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలే ఉండి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటారు? అసలు మీకు తెలిసి 100% వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారని భయపడే వచ్చి సంతకం పెట్టడానికి వచ్చి 10 నిమిషాలు వెళ్ళిపోయారు. అంతే తప్ప అంతకు మించింది ఏమీ లేదు. వాళ్ళ జీతభత్యాల కోసం వస్తాయి కాబట్టి, లేకపోతే రావు కాబట్టి, అంతే తప్ప ప్రజల మీద భ్రాంతోటి కాదు. కానీ ఏమైనా ఉన్నట్టయితే మాత్రం చేసిన తప్పులన్నీ కూడా అడుగుతారని భయపడి, అసెంబ్లీలో అడుగుతారని భయపడి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి 10 మంది ఎమ్మెల్యేలతోనే వచ్చి 10 నిమిషాలే ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి శాసనసభకి 60 రోజులు రానున్న ఎడల సభ్యత్వం రద్దు అయిపోతుందన్న భయంతో ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి అల్లరి చేసుకుని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇంకా ప్రభుత్వం ఏమిస్తుంది? ఆయనకి 18 సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష రాదు. ప్రజలే 11 సీట్లు ఇచ్చారు. అంతే ఆయన ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు కనుక ఆయనకి ప్రజలకి ఇంకేం చేయడని తెలిసిపోయింది. ఇంకా ఇంట్లో కూర్చుంటే ఇంకా డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే గెలవని భయంతో వచ్చి ఒక 5 నిమిషాల నుండి సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి ఎప్పుడు మళ్ళీ అసెంబ్లీకి రాడు. దీనివల్ల ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆశించుకున్న టైంకి వచ్చింది. ప్రజల్లో కూడా ఈ 5 సంవత్సరాలు అరాజక పాలన, బేవత్సం, రవిడీయుజం, కబ్జాలు, హత్యలు ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి. దానివల్ల ఇంకా ఆయన లేటంటే ఇంకా రాబోయే 15 సంవత్సరాల వరకు ఆయన దరిదాపు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉన్నంత కాలం ప్రతిపక్ష హోదా కాదు కదా, నెక్స్ట్ ఈ 11 కోట్ల రావు సీట్లని నా అంచనా ప్రకారం నాకు తెలిసిన. దీన్ని బట్టి ఆయన ఏంటంటే ఇంకా ఏదైనా అల్లజలు సృష్టించి ఏదో అలకొలాలు చేసి చంద్రబాబు పేరు రాకన్నా, పెట్టుబడులు రాకన్నా, అమరావతి అవ్వకూడదు, పోలవరం అవ్వకూడదు అని చేయడానికి తప్ప ఆయన అయితే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే కాదు. అలాగనుకుంటే 151 సీట్ ఇచ్చినప్పుడు ఆయన 5 సంవత్సరాలు చాలా మంచి పాలన చేయొచ్చు, మంచి చేశాడు. కానీ అప్పులైతే చేశాడు కానీ ప్రజలకైతే ఏదో ఉపయోగమైన పనులు చేయలేదు. దాన్ని పెట్టేటంటే ఆయన ఏదో పేరుకు వచ్చాడు, ఏదో నేనేదో కొద్దిసేపు ఉన్నాను, సంతకాలు పెట్టినాను, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉండొచ్చాను ఆలోచనతో వచ్చాడు తప్ప ఇంకా అంతకన్నా అయితే ఏం లేదు. సాక్షి పేపర్లో కానీ ఇప్పుడు సాక్షి టీవీలోని స్క్రోలింగ్స్ తో పాటు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలతోని అసెంబ్లీకి చేరుకున్నారు, అసెంబ్లీలో పాల్గొన్నారు అని చెప్పేసి తీవ్రంగా వాళ్ళు బ్రేకింగ్ లేస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని ప్రజల్ని మభ్య పెట్టడానికేనా అంటారా? ప్రజలు మభ్య పెట్టడానికి అది క్రెడిబిలిటీ లేని ఛానల్ అండి. అది దానికి ఎంతసేపు ఇదే కార్యక్రమాలు తప్ప ఏం ఉండదు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఉన్నది ఏది కనిపించదు. వాళ్ళు ఏంటంటే పాడిందే పాట అన్నట్టు దాన్నే చెప్పుకోవడం తప్ప అభివృద్ధి గురించి ఒక్క రోజు కూడా ఆ ఛానల్లో చూపించిన రోజులే లేవు. అందువల్ల ఛానల్, ఆ పేపర్ అనేది ప్రజలైతే దాన్ని ఎవరు విశ్వసించట్లేదు. అది ఎన్ని చూపించుకున్నా దాన్ని ఛానల్ చూసిన వాళ్ళు కూడా లేరు.